హాయ్ అండి. హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పావని రెడ్డిని అక్కను. ఏంటి ఇంకా ఏ వీడియోతోని రాలేదని చూస్తున్నారు కదా! వచ్చేసానండి కొత్త వీడియోతోనే. ఇంకేం కాదండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాము. 7 వారాల గుడికి వెళ్ళాలనుకున్నాం. అదే ఇంకెక్కడో కాదండి, వాడపల్లి వెంకన్న సన్నిధి అని ఇక్కడ ఉంది కదండి. ఈ గుడికి 7 శనివారాలు పూజ చేసుకుంటే 7 వారాలు గుడికి వెళ్తే మంచిదనేసి చాలామంది దగ్గర విన్నానండి. అలానే పూజ చేసుకున్నానండి. 7 శనివారాలు పూజ చేసుకొని 8వ వారం వడ్డీ వారం కూడా చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి వెళ్ళామండి. ఎక్కడ ఏంటనేది నాకు తెలియదు. కొంచెం వివరంగా అందరినీ అడిగేసి వెళ్ళాము. చాలా బాగుందండి. రాజమండ్రి దగ్గర వాడపల్లి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. చూడండి జనాలు. మేము మార్నింగ్ మా దర్శనం వచ్చిన తర్వాత ఈ వీడియో తీసానండి. మాకు ఎందుకంటే చీకటికే అయిపోయింది దర్శనం అనేది. చూడండి ఎంత బాగున్నారో. అస్సలు ఖాళీ లేదండి. చాలా రష్గా ఉంది. వీళ్ళందరూ ఇప్పుడు కనిపిస్తున్న వాళ్ళందరూ ప్రదర్శనలు చేస్తున్నారండి. 7 ప్రదర్శనలు మేము చేసేసి దర్శనం చేసుకుని మొత్తం చేసుకుని వచ్చిన తర్వాత దండి ఈ వీడియో. చూడండి ఎంతమంది ఉన్నారో. అంటే దేవుడి గురించి అందరికీ ఏదో ఒక విషయంలో నమ్మకంగా ఏదో జరిగితేనే కదండి అందరూ ఉంటారు. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. అస్సలు ఖాళీ లేదండి టెంపుల్ అనేది. వీడియోలో చూపిస్తుంది ప్రతి ఒక్కటి అంటే ఎవరొకరి జీవితంలో ఏదో ఒకటి ముందుగానే తెలుస్తుంది కదండి. ఎక్కడో దగ్గర ఉంటారు. ఇలా మీకు తెలియాలి అనుకుంటే వెళ్ళండి. చూడండి వెంకన్న సన్నిధిలో ఎంతమంది ఉన్నారో భక్తులు. అంటే వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి మిరాకిల్ జరిగితేనే కదండి ఎంతమంది ఉంటారు. అలా నా జీవితంలో ఒకటి జరిగిందండి. నేను కూడా దండం పెట్టుకున్నాను వెళ్తాను అనేసి. మళ్ళీని అలా జరిగితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుందండి. ఒకటి జరిగింది ఇంకొకటి జరిగితే ఇంకా సంతోషంగా ఉంటుంది. మా దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోతుందండి. చూడండి చిన్న మంకి మా పిల్లలు బాగా ఇష్టపడుతుంటే ఒక వీడియో చిన్నది తీసానండి. చూడండి అసలే ఒకసారి చూడండి వెహికల్స్ ఎన్ని ఉన్నాయో. అస్సలు ఖాళీ లేదండి. ఇది బస్సులో అండి రిటర్న్ అయిపోతున్నప్పుడుది బస్సులో తీసిన వీడియో అండి. జున్నమ్మ అక్కడ నేను అన్నీ తీస్తుంటే వీడియో జున్నమ్మ ఆడుతుంది. జున్నమ్మ చూడండి ఒకసారి. వెహికల్స్ చూడండి. అబ్బా బాబోయ్. కానీ కోనసీమ అందాలు మాత్రం చాలా అందంగా ఉన్నాయండి. కోనసీమ అందాలు చాలా అంటే చాలాను. చెప్తారు కదండి వెళ్తే రాజమండ్రి వెళ్ళాలి అందంగా ఉంటుంది ఊరు అనేసి. నేను ఎప్పుడు వెళ్ళలేదండి. ఇదే ఫస్ట్ టైం వెళ్ళినా. చూడండి బస్సులో తీసాను ఇవన్నీ. పచ్చని పొలాల మధ్య ఉందండి. చాలా బాగుంది పచ్చని పొలాలు. చూడండి మీరు కూడా చూస్తారు అనేసి వీడియో తీశాను. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంత పచ్చని పొలాల మధ్య పిల్లలకు కూడా తెలియాలి కదండి ఊర్లు ఉంటాయి ఇలా అనేసి. వాళ్ళకంటూ ఏమీ తెలియదు. మాకు ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ పెడితే వెళ్ళిపోవచ్చండి. అందుకని చెప్పేసి వాళ్ళకి కూడా తెలియాలని చెప్పేసి వీడియోస్ తీసి ఇలా ఉంటుంది చిన్న ఇలా అని చెప్పేసి తీసామండి. చాలా సంతోషంగా అనిపించిందండి. చూడండి మేము దర్శనం అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళాం కదండి. బస్ గురించి వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచెం అలాగా చిన్న వీడియో తీశాను. దీనికి ముందు మేము టిఫిన్స్ చేసామండి. టిఫిన్స్ చేసిన తర్వాతనే బస్ స్టాండ్కి వెళ్ళాము. చూడండి దేవుని చాలా బాగా దర్శనం అయిందండి. 6:20 కల్లా మాకు దర్శనం అయిపోయిందండి. నమ్ముతారా? మాకు 6:20 కల్లా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇలాగా ఇల్లు కడతామనేసి మొక్కుకుంటారు కదండి. మొక్కుతారు కదండి. ఇలా మొక్కుకున్నామండి. మేము ఇటుకలతో కట్టుకున్నాము. చూడండి వెంకన్న సన్నిధిలో కట్టుకున్నాము. దేవుడి దయ వల్ల మాకు కూడా ఒక ఇల్లు కలిగితే చాలా సంతోషంగా ఉంటుందండి. మేము ఉంటుంది ఇప్పుడు రెంట్ హౌసేనండి. మేము అక్కడికి వెళ్ళాక ఫస్ట్ పూజ చేసుకున్నామండి. పూజ చేసుకున్న తర్వాత దేవుడి దయ వల్ల మాకు కూడా ఒక ఇల్లు అంటూ ఉండాలి కదండి. ఎప్పుడు అవుతుందా అని మేము వెయిట్ చేస్తున్నాము. పూజ చేసుకున్నామండి. నాకు అంటూ ఇంకేం కోరికలు లేవండి. అందరు బాగుంటే చాలు. అందులో మేము కూడా ఉండాలి. మేము పూజ చేసుకుంటుంటే మాతో ఇంకొకరు కూడా వచ్చారండి. వాళ్ళు కూడా పూజ చేసుకుంటున్నారు. మా జున్ను అయితే నాకు ఇవ్వండి హారతి అని చెప్పేసి చాలా అలర్ట్ చేసింది. అదేనండి
వెంకన్న సన్నిధిలోనే చాలామంది ఇక్కడికి వచ్చి ఇల్లు ఇలా 7 ఇటుకలతో ఇల్లు కడితే తప్పనిసరిగా ఒక ఇల్లు అనేది అవుతుందని చెప్పేసి అక్కడ భక్తుల నమ్మకం అండి. ఆ విధంగానే నేను కూడా నా నమ్మకాన్ని మనసులో ఉంచుకొని ఇలా చేశానండి. ఆ దేవుడి దయ వల్ల ఎలా అలా ఉండనియండి. మంచి మనసుతో ఏదైనా నెరవేరితే అది చాలండి. అందుకని చెప్పేసి తులసి దళాన్ని కూడా వేసామండి. అస్సలు టెంపుల్ అనేది ఖాళీ లేదండి. మేము నైటు 10:30కి ఎక్కామండి ఇక్కడ గాజువాకలోని బస్సు. అక్కడ క్వార్టర్లెస్ 3కి దిగామండి. రాజమండ్రి నుండి రావులపాలెంలో దిగామండి. విశాఖపట్నంలో ఎక్కాము. రావులపాలెంలో దిగామండి. రావులపాలెం నుండి అక్కడ ఆటో ఎక్కామండి. ఆటో నుండి ఇక్కడికి వచ్చి కొంచెం మన కాలకృతి పనులన్నీ చేసుకుని టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోయామండి. 7 ప్రదర్శనలు చేసి 7 ప్రదర్శనల తర్వాత 50 రూపీస్ టికెట్ లైన్లోకి వెళ్ళిపోయామండి. లైన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత దర్శనం 6:20 కల్లా కంప్లీట్ అయిపోయిందండి. 6:20 నుండి బయటకు వచ్చేసి ఇలాగా మన మొక్కుబడులు ఏముంటాయి అవి ఇలా తీర్చుకున్నామండి. తీర్చేసుకున్న తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళిపోయామండి. అదే టిఫిన్ తినేసాక బస్ స్టాండ్కి వెళ్ళామండి. బస్ స్టాండ్ నుండి ఇలా వచ్చామండి. చూడండి, ఇది ఫుల్ వీడియో అనమాట. ఇటుకలు కొన్ని మనం అక్కడ అమ్ముతారండి, మనం కొనుక్కోవచ్చు. ఎవరికి స్తోమత బట్టి వాళ్ళు ఉంటారు కదండి, కొనుక్కోవడము ఏదైనా సరే అలా కొనుక్కోవచ్చు. చాలా అండి, చాలా అసలుకి రష్గా ఉందండి, ఖాళీ లేదు. 7 శనివారాలు కంపల్సరీగా వెళ్తే మనం అనుకున్న పని కూడా నెరవేరుతుందంటండి. అక్కడ భక్తుల నమ్మకం. ఏది లేకుండా అయితే అంత జనం అంటే ఉండరు కదండి. చాలా అంటే చాలాను నిదర్శనం అండి. 7 వాడు చీపురుపల్లి చాలానండి. ఎవరికైనా ఏదైనా కోరుకుని నెరవేరాలనుకుంటే కంపల్సరీగా వెళ్ళండి. 7 శనివారాలు చాలా సంతోషంగా ఉంటారు మీరు కూడాను. లాస్ట్ వీడియో మొత్తం అండి ఇది పిక్స్ తీశారు. చూడండి ఎంత చక్కగా ఉందో ఫ్యామిలీ. చాలా సంతోషంగా అనిపించిందండి ఈ వీడియో. మళ్ళీ మేము రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి 3 అయిపోయిందండి. అక్కడ 9:30కి బస్సు ఎక్కామండి. 9:20 బస్సు వచ్చింది. 9:20కి ఎక్కామండి బస్సు. ఇంటికి వచ్చినప్పుడు 3:15 అయిపోయిందండి. కానీ ఎవరైనా వెళ్ళాలనుకుంటే 7 శనివారాలు కంపల్సరీగా వెళ్ళండి. 7 శనివారాలు వెళ్ళాక అక్కడ 8వ శనివారం అష్టోత్తరాలతో చదువుతూ బాగా పూజ చేస్తారంటండి. 1016 అండి అష్టోత్తరాలకి. ఎవరైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకుంటే చాలా చక్కగా చేస్తున్నారు పూజ కూడాను. బాగా ఏదైనా సరే మేమైతే నైట్ వెళ్ళిపోయామండి. నైట్ వెళ్ళిపోవడం మాకు కొంచెం త్వరగా అయిపోయింది. పిల్లలతో కదండి వెళ్ళాము, త్వరగానే అయిపోయింది. చాలా సంతోషంగా అనిపించింది. చాలా బాగా దర్శనం అయిందండి. మెయిన్ మాకు అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. అది మాత్రం చాలా నిదర్శనం అండి. ఎవరికైనా ఏమైనా అనుకుని ఉంటాయి కదండి, ఎవరైనా సరే వెళ్ళండి కంపల్సరీగానే, మర్చిపోవద్దు ఎవరును. వాడ చీపురుపల్లి రాజమండ్రి దగ్గరలోనండి, వెళ్ళండి. చాలా సంతోషంగా అనిపించిందండి మాకు, మేము చేసుకోవడం ఇలాగా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పావనిరెడ్డి యూట్యూబ్ నక్క. మీరు బాగుంటే మేము బాగుంటామండి. చూడండి వీడియో, అందుకే ఫుల్ వీడియో పెట్టానండి, మీరు చూస్తారని చెప్పేసి. చాలా సంతోషంగా ఉంది కదండి వీడియో. జనాలు అయితే మాత్రం ఖాళీ లేదండి అస్సలకి. ఆ గోవింద నామాలతోనే, ఆ గోవింద నామస్మరణతోనే వాడపల్లి వెంకన్న సన్నిధి అంతా, వాడపల్లి వెంకన్న సన్నిధి గోవింద అంటూ వినసొంపుగా ఉంటుందండి. మనకు కూడాను చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఎంత కష్టమైనా సరే మర్చిపోవచ్చు అసలుకి. టిఫిన్ సెంటర్ అండి, నాగజ్యోతి టిఫిన్ సెంటర్ ఇక్కడేనండి మేము టిఫిన్ చేసింది. చాలా బాగుందండి టిఫిన్ కూడాను.
చూడండి ఒకసారి. మీకు పర్సనల్గాను ఎందుకు చెప్తున్నానంటే వెళ్తే బాగుంటుందనేనండి అందరికీ. చూడండి, ప్రదర్శనలు చేసిన తర్వాత వచ్చేసాం కదండి. వీళ్ళందరూ ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది వీడియో తీసిందంతా ప్రదర్శనలు చేస్తున్నారండి. అందరూ ఏడు ప్రదర్శనలు చేస్తారండి. గుడి చుట్టూ తిరుగుతారండి. అప్పుడు టైము 8 అయిందండి. మేము పూజ చేసుకొని ఇదంతా అయిపోయిన తర్వాత చూసారు కదండి, ఇటుకల పూజ అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇలా తిరుగుతున్న వీడియో అండి ఇది. మేము చీకట్లో తీయలేం కదండి, అందుకే అది తీయలేదు. మార్నింగ్ అయిన తర్వాత తీసిన వీడియో. చూడండి, అందరూ గోవింద 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 అనే నామస్మరణతోనే తిరుగుతున్నారండి. చాలా వినడానికి కూడా చాలా సంతోషంగా ఉంటుందండి. మనం చేసిన కష్టం అంతా మర్చిపోతామండి. అంతవరకు వెళ్ళిన కష్టం అంతాను. మేము ఈ టైంకి వెళ్ళాం, మేము ఈ టైంకి వచ్చామనేసి ఉండదండి. చాలా చక్కగా చేసింది. లోపల ఇంకా చాలా బాగుందండి. మొబైల్ లోపలికి ఎలవ్ లేదు అనగానే మొబైల్ లాకర్లో పెట్టేసాము. బయటకు వచ్చాక కనిపించింది, చాలామంది మొబైల్ తెచ్చారు, నేను తీసుకెళ్ళినా బాగున్నా అనేసి. అందువల్ల మీకు బయటన ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి, కానీ పచ్చని పొలాల మధ్యనండి. చాలా బాగుందండి టెంపుల్. వెళ్ళడానికి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి, చాలా సంతోషకరమే. వాడపల్లి వెంకన్న స్వామి. ఇక్కడ వచ్చిన అందరూ చాలా వరకు 7 శనివారాలు, 5వ శనివారం, 3వ శనివారం, 4వ శనివారం అని చెప్తున్న ప్రతి ఒక్కరు అదేనండి. వాడపల్లి వెంకన్న సన్నిధి తులాభారం. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.